మంచి వాళ్ళలా కటింగ్ ఇస్తారు. పనిలో చేరాక ఇంట్లో పుత్తడి ఇత్తడి వస్తువులు ఎక్కడెక్కడున్నాయో పసిగడతారు. కొలువులో చేరిన కొన్ని రోజులకే తిన్నింటి వాసాలు లెక్కిస్తారు. ఇది నేపాలీ ముఠాల నైజం. ఎగ్జాక్ట్లీ హైదరాబాద్లో ఓ వ్యాపారవేత్తకి ఇలాగే జలక్కిచ్చారు. ఇంటికి కన్నం వేసి ఆదరాబాదరాగా బోర్డర్లో పరుగు పెట్టారు. మరికొన్ని గంటల్లో సొంత గూటికి చేరుకునే వాళ్లే. కానీ ఈలోపే వాళ్ళని గిరాటేశారు. మరి కొట్టేసిందంతా పోలీసులు పట్టారా? నేపాలీ బ్యాచ్ మళ్లీ పంజా విసిరింది. ఈసారి గచ్చిబౌలిలోని హిల్ రిడ్జ్ విల్లాలో వజ్రాలను అపహరించింది. ఓనర్ ముంబై వెళ్తే సందట్లో సడేమియాల నేపాలీ పనోళ్లు గోల్డ్ సొత్తుతో ఉడాయించారు. ఈసారి పోలీసులు కూడా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వలేదు. గట్టి నిఘా పెట్టడంతో చోరీ జంట గంటల వ్యవధిలోనే దొరికిపోయింది. హిల్ రిడ్జ్ విల్లాస్ లో నివాసం ఉండే వ్యాపారవేత్త ప్రకాష్ నెల రోజుల క్రితమే నేపాల్ కు చెందిన దంపతుల్ని పనిలో పెట్టుకున్నాడు. నమ్మకంగా పనిచేస్తుండటంతో ఎన్నడూ అనుమానించలేదు. ఆ నమ్మకంతోనే కుటుంబంతో కలిసి ముంబైకి వెళ్లాడు ప్రకాష్. తిరిగి ఇంటికి వచ్చిన ఆ బిజినెస్ మ్యాన్ సీన్ చూసి షాక్ అయ్యాడు. పూజ గదిలో దేవుడి సామాగ్రి కనిపించలేదు. బెడ్రూమ్ లో లాకర్స్ ఓపెన్ అయి ఉన్నాయి. బీరువాలో నగలు మాయమయ్యాయి. నేపాలీ దంపతులు మాత్రం ఎక్కడా కనిపించలేదు. నో డౌట్ ఇది ఖచ్చితంగా వాళ్ల పనే అని అనుమానించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు ప్రకాష్. క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ సాయంతో పోలీసులు ఆధారాలు సేకరించారు. ప్రత్యేక బృందాలు విల్లా పరిసరాల్లోని సీసీ ఫుటేజ్ ని క్షుణ్ణంగా పరిశీలించాయి. అందులో దొరికిన ఆధారాలతో నేపాల్ సరిహద్దు ప్రాంతంలో కాపుగాచారు. పోలీసులు భావించినట్టే నేపాలీ జంటతో పాటు మరొకరు అక్కడికి వచ్చారు. పారిపోయే క్రమంలో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి 10 కోట్ల రూపాయలు విలువ చేసే సొత్తు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పంతనగర్, తర్వాత లక్నో, బీహార్, పాట్నా ఈ 3 ఫ్లైట్స్లో ఎంత టికెట్స్ ఎన్ని వీలుంటే అంతంత మందిని అప్పటికప్పుడు బుక్ చేసి టీమ్స్ పంపటం, వాళ్ళందరితో నైట్ కాంట్రాక్ట్లో ఉండటం జరిగింది. వీళ్ళకి ఎక్కడైతే మనకి లోకల్ ఇన్పుట్స్ ఈ నేపాలీ వాళ్ళు ఎవరైతే ఇస్తున్నారో వీళ్ళు ఈ రూట్ తీసుకుంటారు, ఇటు నుంచి వెళ్తారు అని చెప్పి వాళ్ళు ఇస్తున్న ఇన్పుట్స్ని మనం ఎప్పటికప్పుడు షేర్ చేయటం. గోల్డ్ దొరకదు, వీళ్ళు కూడా దొరకరు అనుకున్నాం. ఆ టైంలోనే ఎక్కడైతే చౌకీస్ అక్కడ ఉంటాయో నియర్ బై చెక్ పోస్టులకు వాళ్ళు ఎంత రీచ్ అవుతున్నారు అనుకున్న దాన్ని తెలిసిన దాని ప్రకారం కూడా అదే చౌకీల్ని అలర్ట్ చేసుకోవటం, మన వాళ్ళు వెళ్ళటం. ఈరోజు పొద్దున ప్రాబబుల్ రూట్స్లో మనకి నేరో డౌన్ కూడా అయిపోయినాయి. అక్కడ మనకి డిఐ గచ్చిబౌలి టీం, రాంపూర్ జిల్లాలో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కలిసి దాన్ని వాళ్ళ టీం పట్టుకోగానే ఆ మూట తీయగానే ఆ ఉన్న మొత్తం బంగారం దాదాపు 8 కిలోల వరకు 7.8 kgs గోల్డ్, 1.5 kg సిల్వర్, 33,000 క్యాష్ ఉంది వాళ్ళ దగ్గర. నందగిరి హిల్స్, జూబ్లీ హిల్స్ చోరీలో నిందితుల్ని అరెస్ట్ చేసి ప్రశ్నించగా వాళ్ళు చెప్పిన విషయాలు విని పోలీసులే విస్తుపోయారు. నేపాల్లో ఉన్న కొందరు ఈ దోపిడీలకు స్కెచ్ వేస్తున్నట్టుగా నిర్ధారణ అయింది. పనికి వెళ్లే వాళ్లను ఎంపిక చేసుకోవడం దగ్గర నుంచి చోరీలో పాలు పంచుకునే వాళ్లంతా నేపాల్ నుంచి వచ్చే ఆదేశాలను పక్కాగా అమలు చేస్తున్నట్టుగా తేలింది. చోరీ పూర్తయ్యాక పోలీసుల కళ్లు కప్పి నేపాల్కి ఎలా చేరుకోవాలి అన్నది కూడా అక్కడి వాళ్ల సూచనల మేరకే జరుగుతోంది. నెలల తరబడి ఎంతో ఓపికగా ఒక పద్ధతి ప్రకారం నేరాలు చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. నేపాల్కు చెందిన వాళ్లను ఎక్కువ కాలం పనిలో పెట్టుకోవద్దని, ఒకవేళ పనిలో పెట్టుకోవాల్సి వస్తే వాళ్లకు సంబంధించిన ఆధారాలను తీసుకోవాలని, అదే సమయంలో వాళ్లపై నిత్యం ఓ కన్నేసి ఉంచాలంటున్నారు పోలీసులు.